9వ వార్డు టెండర్ను వెంటనే 9వ వార్డు టెండర్ను వెంటనే ఆపాలే. కార్మికుల పనిని కాంట్రాక్టర్కి ఇచ్చే విధానాన్ని కార్మికుల పనిని కాంట్రాక్టర్కి ఇచ్చే విధానాన్ని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికులందరికీ సంక్షేమ పథకాలు ఆపాలు కాంట్రాక్టర్లకు ఇచ్చే విధానాన్ని టెండర్లో రాని మున్సిపల్ కార్మికులందరూ పోరాటం మీ మద్దతు కూడా చాలా మళ్ళీ ఈ దఫా వాటి నుంచి శ్రీకారం రాష్ట్రాలు ఎక్కడ అందరూ ఇచ్చారు, ఇద్దరు పార్టిసిపేట్ చేశారు, ఒకరికి ఇంతైనా రాష్ట్ర వ్యాప్త సమస్యలు. నెల్లూరు నగర ప్రజలకి అతి ఎక్కువ మేళ్లు చేసే కష్టం మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉంటారు. వారికి చాలని జీతాలతో సరైనటువంటి వస్తువులు లేనప్పటికీ కూడా తమ ఆరోగ్యాన్ని ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉంటారు. వారి న్యాయమైన కోరికల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో మిత్రుడు ప్రతి సేనయ్య, సూరి, ఇంజన్ నర్సయ్య, కొండా ప్రసాద్ అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రావటం జరిగింది. ఓ శాసనసభ్యుడిగా నా చేతనైనంత వరకు, నాకు వీలైనంత వరకు ఆ యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా నెల్లూరు రాబోతున్నారు. వారితో అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి కోరికల విషయంలో నాకు చేతనైనంత, నాకు వీలైనంత చేసేదానికి సిద్ధంగా ఉంటాను. మళ్ళీ చెప్తున్నా, మున్సిపల్ కార్మికులు ఏదైతే కోరికలు అడుగుతున్నారో ఆ కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలుగా నేను భావిస్తూ ఉన్నా. న్యాయమైన కోరికలు కాబట్టి వారి సమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. 6 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం, సమస్యల పరిష్కారం కోసం సమ్మె విధులు బహిష్కరించి చేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. అడుగుతున్నది చాలా న్యాయమైనటువంటి సమస్యలు. కనీస వేతన సవరణ కమిషన్ ప్రకారం 26,000 జీతం ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతన సవరణ కమిషనే చెప్తుంది. కానీ ఇక్కడ జీతం 13,050 రూపాయలు మాత్రమే అందుతుంది. అదేవిధంగా 60 సంవత్సరాలు నిండే అనే నెపంతో నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా వీళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెల నుండి అమలు కావడం, ఇప్పటిదాకా అమలయ్యి ఇప్పుడు తీసేశారు. ఇవన్నీ కూడా చాలా న్యాయమైనటువంటి డిమాండ్. అంతేకాదు, సంవత్సరాల తరబడి నమ్ముకొని చేస్తున్నటువంటి పనిని నిర్దాక్షిణ్యంగా కాంట్రాక్టర్కి ఇచ్చేసి మీరు కాంట్రాక్టర్ కింద బానిసలుగా మారండి అంటే ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు? మేము ఒకటే అడుగుతున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, వీరందరూ మురికి, మలినాలు, చెత్త చెదారాలు, జంతు కలేబరాలు, వ్యర్థాలు ఇవన్నీ కూడా మన ఇంటి పక్కన చిన్న ఒక ఎలుక చచ్చిపోయి ఉంటే దాన్ని తీసేయడానికే ముక్కు మూసుకొని అల్లాడుతూ వెళ్తుంటాం. కానీ వీళ్ళు ఖాళీ చేతులతోనే వాటన్నిటినీ శుభ్రపరుస్తూ నగర ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికులు, వీరి పట్ల ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం అనేది అత్యంత విచారకరం. ఈరోజు పోటీ కార్మికులను దించారు, 300 మందికి పైగా పోటీ కార్మికులు దించారు, పోలీసులను పెట్టారు. ఎక్కడన్నా కానీ భంగం కలిగిస్తే కేసులు నమోదు చేయండి అని చెప్పి ఈరోజు కార్మికులందరినీ బెదిరిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, వీరందరూ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వీళ్ళు ఏం చేయగలరు, వీళ్ళని అణిచేద్దాం అనేటటువంటి ధోరణితో కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇది సరైన ధోరణే కాదు. బలహీన వర్గాల పట్ల, పారిశుధ్య కార్మికుల పట్ల, దళితుల పట్ల, ఈ రకమైన పేద కార్మికుల పట్ల ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కూడా కలిసి అర్జీ సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరికి, కార్పొరేటర్లకి, మొన్ననే మేయర్ గారిని కూడా కలిసాం, స్థానిక ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా అర్జీలు సమర్పిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ కింద బానిసలుగా మారేటటువంటి ఈ టెండర్ విధానాన్ని, ఈ కాంట్రాక్టర్ విధానాన్ని ఒప్పుకునే సమస్య లేదు.
న్యాయమైన డిమాండ్ల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రజలందరూ నెల్లూరు నగరంలో వీళ్ళు విధులు బహిష్కరించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు సమ్మెలోకి పోయి 6 రోజులు అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఒక పక్క మేము సమ్మెలేకపోతే నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి నారాయణ గారు ఈ సంక్షేమ పథకాలు కాదు కదా, ఈ పనులే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్తా ఉన్న పద్ధతిలో 9వ డివిజన్లో టెండర్లు పిలవడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో క్లాప్ వెహికల్స్కి సంబంధించి మీరు ఒక టెండర్లు పిలిచారు గత ప్రభుత్వంలో. ఆ టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. జీతాలు సక్రమంగా రావు. ఈరోజు సర్వశిక్ష స్వచ్ఛ సర్వేక్షణలో ఢిల్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు 4వ స్థానం, రాష్ట్రంలో మన కార్పొరేషన్ 120 మున్సిపాలిటీలు ఉంటే 4వ స్థానం తీసుకున్నారు. దేశంలో 37వ స్థానం ఈ నెల్లూరు కార్పొరేషన్లో. ఇంత కష్టపడి పనిచేస్తుంటే మీరేమో ఢిల్లీలో అవార్డులు తీసుకుంటున్నారు, ఇక్కడేమో కార్మికులు వీధుల్లో పడేశారు. ఇది మంచిది కాదు. ఆ కార్మికులకు సంబంధించి ఖచ్చితంగా మీరు పిలిచినటువంటి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పేటువంటి టెండర్లు రద్దు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయకుండా ఓటీ కార్మికుల్ని పోలీసులు పెడతామంటే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలను, దళిత సంఘాలను, ప్రజా సంఘాలను కలుపుకొని మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. 5 రోజుల నుంచి సమ్మె చేస్తామంటే కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఏది పట్టించుకోవడం లేదు. 13,000 రూపాయల జీతంతో ఏ కాపురమన్నా నడుస్తుందా? సంఘటనకు పోవాలంటే 500 రూపాయలు కావాలి, 500 రూపాయలు కావాలా? అయినా కూడా 13,000 రూపాయల జీతం తీసుకొని ఎట్టో కట్టు మా బతుకు లేదో మేము బతుకుతుంటే ఇవాళ వచ్చి మళ్ళీ మిమ్మల్ని కాంట్రాక్ట్కి ఇస్తామని అంటే ఇది ఏమన్నా న్యాయమేనా? మా నోటికాడ అన్నం చేసుకుంటే మీకు మంచిదే. ఇది మీరు నాశనం అయ్యేతందుకే ఇది. మా నోటికాడ అన్నం తీసి 60 వయసు అయిందని చెప్పి 93 మందిని తీసి రోడ్లలో వేసారే. ఇవాళ వాళ్ళకి కడుపుకి అన్నం లేక రోడ్ల మీద పడి అడుక్కొని తింటున్నారు. అది మీకు మంచిదేనా? ఇంతమంది గోష్ఠ కొట్టుకొని మీరు బతకాలనే లేకపోతే సావాలనే, ఏమవ్వాలని? మీకైతే మటుకు కార్లలో తిరగాల, మీ భార్యలు కార్లు వేసుకొని ఊరు మాడాలంతా తిరగాల. మేమైతే రోడ్లు పట్టుకొని ఈ విధంగా రోడ్ల మీద సంసారం చేస్తా బతకాలా? మీకు న్యాయం అనిపిస్తుందా ఇదే? మేము ఆడవాళ్ళం కదా, మీకు ఆడవాళ్ళ మీద కొద్దిగా కూడా ధైర్యం జాలి అనేది లేదా? 5 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇచ్చే జీతాలు 13,057 రూపాయలు. ఈరోజు మాకు మా పనులు పారిశుద్ధ కార్మికులు చేసే పనులు కాంట్రాక్టర్లకు అప్పచెప్పి మమ్మల్ని తీసేసి నిర్దాక్షిణ్యంగా మాకు గోష్ట కొట్టుకుంటుంది. ఎందుకంటే అయ్యా మంత్రి నారాయణ గారు ఒక్కసారి అర్థం చేసుకోండి. గత హయాంలో 45 రోజులు ధర్నా చేసి 279 జీవోని ప్రవేశపెట్టి మమ్మల్ని అల్లాడించారు. ఆ గోష్ట మీకు తెలుసు. మరలా కూడా వచ్చి మమ్మల్ని ఈ మాదిరిగా ఈ రోడ్ల పాలు చేశారు. కానీ మీకు అర్థం చేసుకోవాలా, మీరు ఆదర్శవాదులుగా చేసుకోవాలనుకుంటే మీ సొంత డబ్బు పెట్టుకోండి, డబ్బు పెట్టుకొని ఆదర్శవాదులుగా చేయండి. అది ఎక్కడైనా మంచిది. మా కడుపులు కొట్టి మేము గత 25 సంవత్సరాల నుంచి పని చేస్తుంటే ఈ సాలని జీతాలతో మా బిడ్డలు చదివించుకోలేక గవర్నమెంట్ బళ్ళల్లో అట్లా పుస్తకాలు కూడా తీసేలేని స్థితిలో ఉన్నాం మేము. కానీ ఈరోజు మా పనులు తీసేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసి అదే మాట కరోనాలో పెట్టుకోకూడదా? కరోనాలో ఆదర్శవాదులుగా తీసుకోకూడదని మేము అడుగుతా ఉన్నాం. కరోనాలో మేము మా కాపురాలు వదిలేసి మా బిడ్డలను వదిలేసి మాకేం జరగద్దని కూడా ఆలోచించకుండా ఈరోజు ఆ కరోనాలో మేము పనిచేసినప్పుడు ఈ ఆదర్శవాదులు ఇవన్నీ ఎట్టపోయినాయని మేము అడుగుతా ఉన్నాం. మరి ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు డబ్బుంది, ఆదర్శవాదుగా తీసుకో, చేయించుకో. మా కడుపులు కొడితే మీకేం